ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర మనం కంటిన్యూ చేస్తున్నాం. दादा का भक्त भाव इतना परिपक्वता की व्यापार व घर को कैसे भी परिस्थिति हो, वह एक दिन भी भक्त और पाठ का नित्य नियम से नहीं चूकते थे। चाहे वे रेल यात्रा कर रहा है, वह श्रीमद् भगवद गीता का पाठ अवश्य करते थे, क्योंकि गीता में उसका आनंद श्रद्धा था। దాదా భక్తి భావన ఎంత పరిపక్వంగా ఉండేదంటే, వ్యాపారం చేస్తున్నా లేక ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్క రోజు కూడా భక్తి పాఠం అనగా శ్రీమద్ భగవద్గీత చదవడం మానలేదు. వారు రైలు యాత్ర చేస్తున్నా అప్పుడు కూడా శ్రీమద్ భగవద్గీత పాఠాన్ని తప్పక చదివేవారు. వారికి ఎంతో శ్రద్ధ ఉండేది. दादा का श्रद्ध भक्ति के बारे में ब्रह्म कुमारी ब्रिजेंद्र जी ने लिखा कि जिन राजा महाराजा तथा अन्य व्यक्तियों के साथ दादा का हीरे जवाहरों का व्यापार थे, वे कई बार उसको यहाँ अतिथि बनकर आते हैं। उनकी गाड़ी में पहुंचने का समय कई बार वही होता था, परंतु फिर भी दादा भक्त और पाठ को नहीं छोड़ते थे। బ్రహ్మకుమారి బ్రిజేంద్రియ దాది మనకి తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఎంతమంది రాజులు కానీ మహారాజులు కానీ ఇంకెవరైనా కూడా దాదాతో ఏదైతే బిజినెస్ వస్త్ర వైడూర్యాల బిజినెస్ అనేది చేసేవారో, వారు అతిథిగా వచ్చి వారి దగ్గరికి వచ్చినా కూడా ఆ సమయంలో కూడా దాదా కానీ భక్తి శ్రద్ధల పాఠాన్ని చేస్తున్నారు అంటే వారికి వెయిట్ చేయించే వారే కానీ అక్కడ పాఠం భక్తి యొక్క పాఠాన్ని చదవడం మాత్రం వదలలేదు. दादा का कान पान रहन सहन सत्यता जैसा था, सात्विक जैसा था। वह कभी भी मित्रों के भोज या पार्टी देते हुए उसमें सिगरेट शराब आदि का गंध नहीं होता था। दादा द्वारा दिए हुए बेज में सम्मिलित होने वाला राजा तथा रसाई लोग कई बार सिगरेट शराब आदि को ना पाकर विनोदपूर्ण सर्च में लेकर थे। दादा पार्टी फीकी रही। మరి దాదా తీసుకునే అన్న పానీయాలు కానీ వారు ఉండే నడవడిక, వారి బిహేవియర్, వారి ప్రతి నడవడిక ఎంతో సాత్వికంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, దాదా ఎవరైనా ఎలాంటి మిత్ర సంబంధికుల పార్టీస్ కి వెళ్ళినా అక్కడ సిగరెట్ కానీ మందు తాగడం కానీ అలాంటి చెడు అలవాట్లు వేరే వారు చేస్తున్నా కూడా దాదా ఎప్పుడు వారి దగ్గరకు కూడా వెళ్ళేవారు కాదు. వారి ఎంతో ట్రై చేశారు దాదాని మార్చడానికి, కానీ దాదా కూడా ఎప్పుడు సిగరెట్ కానీ మందు కానీ ఇంకొకటి ఏది కనీసం టచ్ కూడా చేసేవారు కాదు, పక్కన పెట్టేసేవారు. వారు కానీ ఆఫర్ చేస్తే దాదాకి దాదా ఏం చేసేవారు? చిరునవ్వుతో చెప్తూ ఉండేవారు, నేను మీకోసం నా ఓన్ కోడ్ ఆఫ్ కాండక్ట్, నా ఓన్ ధర్మాన్ని నేను వదులుకోవాలా, మీకోసం నేను భ్రష్టం అవ్వాలా అని చెప్పేవారు. आप तो हमें कागज के नोट देते, परंतु हम तो उसके बदले आपको हीरे दे देते। ये सुनकर वो लोग हंस पड़ते हैं। మీరు ఒక పేపర్ నోట్ మాకు ఇస్తారు, దానికి రిటర్న్ నేను మీకు వజ్రాలనే రిటర్న్ ఇస్తాను. మరి నేనిచ్చేది గ్రేటా, మీరిచ్చేది గ్రేటా? ఈ విధంగా ఎవరికైనా చెప్తే దాదా కూడా చాలా నవ్వుతూ ఉండేవారు. దాదా అమర్నాథ్, హరిద్వార్, ప్రయోగ, బృందావన్, కాశీ, మిగతా ఏ యాత్రలకి వెళ్ళినా కూడా విశేషంగా సాధు సంతులతో వారితో ఉండేవారు. ఎంతో సంతోషంగా వారు గడిపేవారు. వారు తమ లౌకిక గురువుల పైన కూడా ఎంతో శ్రద్ధ ఉండేది. ప్రతి ఒక్కరు దాదాని కూడా ఎంతో స్వాగతం చేసేవారు. ప్రతి ఒక్కరితో దాదా కూడా చాలా మంచిగా మాట్లాడేవారు. వారి గురు గోసాయిల ఖర్చు కూడా దాదా తీసుకునేవారు. భక్తి భావనలో ఎంతో ఖర్చు చేశారు. దాదాకి అంతగా భక్తి భావనల మీద శ్రద్ధ ఉండేది.
సో ఈ రోజు ఈ పాట ద్వారా మనం తెలుసుకుంది దాదాలో ఎంతటి స్వచ్ఛత ఉంది. ఎవరైనా అసత్య మార్గం చూపించినా కూడా దాదా మీకోసం నేనెందుకు దిగజారిపోవాలి అంతగా తనలో ఆ స్టబర్నెస్ అనేది పెట్టుకున్నారు. సో నేను ఆత్మ బ్రహ్మ బాబా దాదా లేఖరాజ్ అంతా స్వచ్ఛంగా అవ్వాలి అనే సంకల్పాన్ని ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటాం. ఓం శాంతి.